హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో టైం అయితే 9:22 అయింది. నేనైతే నా వర్క్ స్టేషన్కి వచ్చేసాను అండ్ నా టేబుల్ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఈ గోపురాలన్నీ కూడా తీసేసాను అనమాట. ఈ గోపురాలన్నీ పక్కన పెట్టేశాను ఎందుకంటే ఈరోజు కొత్తవి స్టార్ట్ చేయాలి. సో మొత్తం పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి, వీటిని అసెంబ్లీ చేయాలి. సో ఇవి ఎలా తయారు చేశాను అనేది ఆల్రెడీ ఫ్యూ క్లిప్స్ పెడతాను, చూడండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఇటువంటి మోడలే నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను. మీరు క్లియర్గా చూస్తే గ్రూవ్స్ ఉన్నాయి కదా, చూడండి గ్రూవ్. ఈ గ్రూవ్స్ దేనికి అంటే మనం ఈ అక్రిలిక్ ఫ్రంట్ సైడ్ అక్రిలిక్ వస్తుంది అన్నాను కదా, సో ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఈ గ్రూవ్లో నుండి. సో చూస్తున్నారు కదా, సో చాలా సింపుల్ ఈ ప్రాజెక్ట్. కాకపోతే మెజర్మెంట్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మార్క్ చేసుకుంటాను ఏ పీస్ ఎక్కడ, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్, ఐ మీన్ టాప్ ఏంటి అని కూడా. సో ఇది వచ్చేసరికి ఇది బాటమ్. సో నేను ఇది మార్క్ చేస్తున్నాను. ఇది లెఫ్ట్, సో ఇది రైట్ అవుతుంది. లెఫ్ట్ అంటే ఇది రైట్. సో ఈ పీస్ రైట్ అండ్ ఇది టాప్, ఇది బ్యాక్. సో ఇది బేస్మెంట్ కాబట్టి దీని మీద టైల్స్ మార్కింగ్స్ లాగా కావాలి కాబట్టి నేను ఇప్పుడు మార్క్ చేసుకొని దాన్ని ఎలాగ కట్ చేస్తానో చూడండి. ఇది చాలా మంచి టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్. ఎవ్రీ 3 సెంటీమీటర్స్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. సో నేను అయితే రెగ్యులర్ మాస్కింగ్ టేపే యూస్ చేస్తున్నాను. ఇది పెయింట్ వర్క్స్ చేసే వాళ్ళు ఇదే యూస్ చేస్తారనమాట. సో మినియేచర్ ఆర్టిస్ట్స్ కూడా ఇవే వాడతారు. క్రాఫ్ట్స్లో ఓపిక అయితే చాలా ఉండాలండి. ఇదంత ఈజీ జాబ్ అయితే కాదు, బట్ ఫన్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే డిఫరెంట్ జాబ్ మనం చేస్తాం. సో సేమ్ రొటీన్ వర్క్స్ చేయం కాబట్టి చాలా బాగుంటుంది, బట్ ఓపిక అయితే ఉండాలి. సో మాస్కింగ్ అయితే అయిపోయింది. నా 3 పీసెస్కి మాస్కింగ్ చేశాను. ఇది బేస్కి అయితే మాస్కింగ్ అక్కర్లేదు, ఇది డైరెక్ట్గా కలర్ చేయాలి. సో ఇప్పుడు పెయింట్ జాబ్ స్టార్ట్ చేసేస్తాను. సో ఇక్కడైతే నేను నా పెయింట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. నా పెయింట్ వర్క్ చేయడానికి అయితే నేను విండో దగ్గరికి వచ్చాను. సో అది మిర్రర్లో నేను కనబడుతున్నాను. సో విండో దగ్గర ఏంటంటే మనకి మంచి వెంటిలేషన్ ఉండాలి. ఇదేదో బాగుంది, స్పెషల్ ఎఫెక్ట్ లాగా. అక్కడ నేను కనబడుతున్నాను, బట్ పెయింట్ వర్క్ ఇక్కడ బట్ డిస్ట్రాక్టింగ్గా ఉంది, ఇల్యూజన్గా ఉంది. సో ఓకే, ఇక్కడైతే నా పెయింట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఎయిర్ బ్రష్ వాడుతున్నాను. ఒకసారి చెక్ చేసుకోవాలి ఎయిర్ ఫ్లో ఎలా ఉందో ఏంటి. ఒకసారి ఎయిర్ ఫ్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, ఎలా ఉంది ఏంటి అని. సో ఇది ఆన్ చేసినప్పుడు అయితే నేను మాట్లాడడం అవ్వదు, ఎందుకంటే ఈ సౌండ్కి ఏమి వినపడదు. సో నేనైతే బేస్కి గ్రే కలర్ యూస్ చేస్తున్నాను అండ్ వాల్స్కి బాటమ్ లేయర్ పర్పుల్ కలర్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ హోల్స్ అవన్నీ బాగానే ఉన్నాయా నోజిల్ అని కొంచెం వాటర్తో టెస్ట్ చేస్తాను అనమాట. సో ఒక 2 mm సిరింజ్ తీసుకున్నాను. జస్ట్ కొంచెం వాటర్, జస్ట్ ఇది మాత్రం వాటర్ సరిపోతుంది. ఒక వేస్ట్ క్లాత్ కూడా పెట్టుకోవాలి పక్కన. సో నాజిల్ బాగుంది.
నేనైతే ఫస్ట్ లేయర్ అలా వేసుకున్నాను కొంచెం రఫ్ లుక్ రావాలని, బట్ ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇది బేస్ మనకి. ఇదంతా ఒక సిమెంట్ ఫ్లోర్ లాగా అనమాట. సో ఇదంతా డ్రై అయిన తర్వాత అయితే ఇంకా బాగా కనపడుతుంది. సో దీన్ని డ్రాయింగ్కి ప్లేస్ చేశాను, అది టైం పడుతుంది డ్రై అవ్వడానికి. ఈలోగా వేరే పీసెస్కి పెయింట్ వేసుకుందాం. ఇంకొక లేయర్ అయితే వేయాలి. సో ఇది డ్రై అయిన తర్వాత ఇంకొక లేయర్ అప్లై చేస్తాను. అండ్ నా ఎయిర్ బ్రష్ కూడా నేను ఛార్జింగ్ పెట్టున్నాను. సో ఈరోజు టోటల్గా 3 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాను కదా. ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇప్పుడు పెయింట్ జాబ్ అయింది, డ్రై అవుతుంది. ఇది చూసారు, ఇది ఇంకొంచెం డ్రై అవ్వాలి బేస్. సో ఇప్పుడు ఇది డ్రై అయ్యేలోగా ఇంకో ప్రాజెక్ట్కి మెటీరియల్ కట్ చేసుకుంటాను. సో ప్రాజెక్ట్ 2కి పీసెస్ అయితే అన్నీ కట్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైమ్ వీటికి డబుల్ లేయర్ వేసాను అనమాట. డబుల్ లేయర్ వేసిన తర్వాత బాగా వచ్చాయి ఈ పీసెస్. వీటిని ఈ మాస్కింగ్ టేప్ తీసేసి మళ్ళీ మాస్కింగ్ టేప్ వేయాలి, ఎందుకంటే ఈ 10 mm వేరే కలర్ వేయాలి. సో ఇది పక్కన పెట్టి ఫస్ట్ వీటిని అసెంబుల్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి అసెంబుల్ చేసిన తర్వాత ఇవి పేస్ట్ చేయాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ పీసెస్ ఇలా చేయాలి. సో కొంచెం ఇవి డ్రాయింగ్కి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ డ్రాయింగ్ టైంలో నేను అక్కడ పెయింట్ జాబ్ చేసుకుంటాను. సో ఈ రకంగా వస్తుంది, మీకు చూపిస్తాను క్లియర్గా ఫుటేజ్. సో మాస్కింగ్ అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇప్పుడు మళ్ళీ మాస్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్యన 10 mm వేరే కలర్ వేయాలి. సో పైన కింద మళ్ళీ మాస్కింగ్ చేయాలి. సో ఈ రెండింటికి మాస్కింగ్ మీకు చూపిస్తాను. సో ఈ మధ్యన ఇంకో కలర్ మనం ఇప్పుడు పెయింట్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ టైప్ ఆఫ్ మాస్కింగ్ ఈ రెండింటికి కూడా చేస్తాం. సో గైజ్ ప్రాజెక్ట్ 2 మొత్తం పార్ట్స్ అన్నీ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను, చూడండి. ఏదైనా మెజర్మెంట్ అనమాట, మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా బాగా అవుతుంది. అంతా చాలా బాగా వచ్చింది ప్రాజెక్ట్ మాత్రం. మెజర్మెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. సో డిస్ప్లే పీస్ అయితే ఈ రకంగా ఉంది. 2 స్టోరీస్ వస్తాయి అన్నమాట. ఇదేమో టాప్. సో టాప్ అప్పుడే ఫిక్స్ చేయను, ఇవి కూడా అప్పుడే ఫిక్స్ చేయను, ఇంకా వర్క్ ఉంది. కట్టింగ్ ఎడ్జ్ చెప్పాలంటే ఎంత పర్ఫెక్ట్గా సిట్టింగ్ అయిందో చూడండి. ఇంకా ఇది ఫుల్ స్టిక్ చేసేస్తే మీకు బాగా కనబడుతుంది.
ఇక్కడికి వచ్చేసరికి మన పింక్ కలర్ డ్రై అయితే అవుతుంది. ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ యాడ్ చేస్తాను. దీనికి ఏంటంటే లోవర్ ఏరియా అంతా మ్యాట్ బ్లాక్ వేస్తాను వాల్స్కి. అండ్ పైన ల్యాంబోర్గిని సెట్టింగ్ అయితే వస్తుంది అనమాట. ల్యాంబోర్గిని స్టిక్కరింగ్ అంతా చేయాలి. అండ్ 2 బేసెస్ అనమాట. 2 బేసెస్కి నేను ఇప్పుడు మార్నింగ్ చూపించాను కదా, ఈ లైన్స్ మన సిమెంట్ ఫ్లోర్కి ఎలా ఉంటుందో అలా టైల్స్ లాగా లైన్స్ వేసి 2 గ్రే కలర్ అయితే వేయాలి. ఇదంతా ల్యాంబోర్గిని థీమ్ వస్తుందన్నమాట. కిందన ఏంటంటే అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. అది హాట్ వీల్స్ మినీ జీటీ కార్స్ చిన్న బాక్సుల్లో వస్తాయి. సో ఆ బాక్సెస్ అన్నీ కిందన ఉంటాయి, పైన కార్స్ ఉంటాయి అన్నమాట. అది థీమ్. సో ఒక్కొక్కటి కూడా ఇంకా మ్యూజిక్కే వస్తుంది. ఒక్కొక్కటి నేను వర్క్ అయితే చేస్తాను, చూస్తూ ఉండండి. సో గైస్ టైం అయితే 8:45 అయింది. సో వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. ఇవి ఇంకా వీటికి రేపు పెయింట్ జాబ్ ఉంది. సో ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను ఈ వర్క్. సో ఇదైతే ల్యాంబోర్గిని థీమ్ ప్రాజెక్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పీసెస్ ఇంక్లూడింగ్ అక్రిలిక్ షీట్, ఎలక్ట్రానిక్ లైట్స్ మొత్తం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ అసెంబ్లీ చేసి
ఇది కూడా ఫిక్స్ చేసి మీకు మంచి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే పెడతాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అడుగున్న అందరికీ కాంటెంట్ నచ్చుతుందో లేదో తెలీదు, బట్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ కాంటెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎన్కరేజింగ్. రేపు వేరే ప్రాజెక్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.